వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్ బ్లాగ్. నిన్న నా మిత్రులతో పాటు కలిసి నేను సోమశీల వెళ్ళాను. ఆ వీడియోలు మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలో కృష్ణా నది ఒడ్డున ఉన్న సోమశీల ఒక పురాతన ఆలయ పట్టణం. శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్స్ కారణంగా ఇది ఒక ద్వీపకల్పంలాగా కనిపించడం వలన దీనిని మినీ మాల్దీవులు అని కూడా పిలుస్తుంటారు. సోమశీల ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర కలదు. ఇది ఇక్కడ ప్రధాన ఆలయం శ్రీ లలిత సోమేశ్వర స్వామి దేవాలయం. ఇది 7వ శతాబ్దంలో చాళుక్యులచే నిర్మించబడినది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా పాత సోమశీల గ్రామం మునిగిపోయింది. దీంతో అందులోని పురాతన ఆలయాలను సురక్షితంగా ఎత్తైన ప్రదేశంలో పునర్నిర్మించారు. ఒకే చోట 12 జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించబడినట్లు చరిత్ర చెబుతుంది. కాకతీయుల కాలంలో ఇక్కడ 4 స్వయంభు లింగాలు కనిపించాయని, ఆ తర్వాత మరికొన్ని చేర్చి 12 జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించారని నమ్మకం. 7 నదుల సంగమం ఇది. అందుకే దీన్ని సంగమేశ్వర సంగమం అని కూడా పిలుస్తారు. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలపహరిణి, భీమహారథి మరియు భావనాశిని అనే 7 నదుల సంగమం ఈ ప్రాంతంలో ఉన్నట్లు మనం చూడొచ్చు. ఆలయం నిర్మింపబడిన సందర్భము వేసవిలో నీటి మట్టం తగ్గినప్పుడు సంగమేశ్వర ఆలయం బయటికి వస్తుంది అంటారు. ఆ ఆలయం ఒక వేప చెట్టును నరికితే శివుడిగా ఏర్పడింది అంటారు. 4 నెలలు మాత్రమే కనిపించి 8 నెలలు నీటిలో ఉన్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు. సోమశీల అంటే ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్. సోమశీల కృష్ణానది బ్యాక్ వాటర్తో నిండిన పచ్చని ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. ఇక్కడ బోటింగ్ అనుభవం కూడా పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. శ్రీశైలానికి సోమశీల నుండి లాంచీ ప్రయాణం కూడా ఉంది. పర్యాటకులు అందులో ప్రయాణించి ఎంతో సంతోషాన్ని అనుభవిస్తుంటారు. ఆధ్యాత్మిక వాతావరణానికి ఇక్కడ మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి వంటి పండుగలను వైభవంగా నిర్వహిస్తారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే కృష్ణ పుష్కరాలకు ఈ ప్రాంతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెలంగాణ పర్యాటక శాఖ నుంచి సోమశీలకు ఉత్తమ పర్యాటక గ్రామంగా అవార్డు పొందింది. ఈ ప్రాంతానికి హైదరాబాద్ నుండి కల్వకుర్తి మీదుగా నాగర్ కర్నూలు వచ్చి వెళ్ళొచ్చు. హైదరాబాద్, జడ్చర్ల, బిజ్నపల్లి, నాగర్ కర్నూలు నుండి కూడా సోమశీలకు వెళ్ళొచ్చు. సోమశీలలో మా ఒకరోజు ప్రయాణ అనుభవాలను, ప్రయాణ వీడియోలను ఎలాంటి ఆర్భాటాలు, మ్యూజిక్లు లేకుండా స్వచ్ఛంగా మీకోసం అప్లోడ్ చేస్తాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జేసీఎల్ న్యూస్ టీవీ. వీడియో కాదు, ఫోటోలు బోరింగ్. జయ నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. సాంబ జయ నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. నా పేరు వచ్చేసి హరీష్ వేర్. ఈ దేవాలయం కాకతీయుల కాలం నాటిది. ఇది 11వ శతాబ్దం చెందినటువంటి దేవాలయం. దీని కాకతీయులలో ప్రతాపరుద్రుడు కట్టించాడు. ఇది మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా దేవాలయం నీటి పరివాహక ప్రాంతం దగ్గర ఉండేది. మీరందరూ 12 శివలింగాలను దర్శించుకుంటున్నారు. ఈ నెంబర్స్ ఆధారంగా షిఫ్ట్ చేయబడ్డది 1980. బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం నాసిక్ త్ర్యంబకం, త్ర్యంబకేశ్వరుడు. దానికి అర్చన గానీ అభిషేకం కానీ చేస్తే మనకు 1000 రెట్ల పుణ్యం లభిస్తుంది. మీరు దీపావళి ఫెస్టివల్ జరుపుకుంటారు కదా, ఇది కేదారేశ్వర జ్యోతిర్లింగం, హిమాలయ పర్వత శ్రేణి. నోములు కూడా 2 రకాలు, అమాస నోములు, పున్నమ నోములు అని జరుపుకుంటారు. లాస్ట్ ఇయర్ మనకు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఒకే నెలలో ఏర్పడ్డది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సంవత్సరానికి దేని తిప్పలదే ఏర్పడుతుంది. మీకు అందరికీ తెలిసిన శివలింగం మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలం, అచ్చంపేట. అదే విధంగా సోమేశ్వర ఆలయం గుజరాత్. మొట్టమొదటి భీముడు 5 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. సిద్ధేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం, మల్లేశ్వరం,
ఇది సోమేశ్వరం. రాను రాను దీని పేరు సోమశిలగా మారిపోయింది. శిల్ప సంపదతో ఫ్యామిలీస్ రన్ అయ్యేవి ఒకప్పుడు. ఉజ్జయిని, మహంకాళేశ్వరుడు ప్రతి క్యాండిడేట్ లో ఓంకార శబ్దం వస్తుంది కాబట్టి మనకు అక్షరాభ్యాసం కూడా ఓం నమ శివాయ, ఓం సరస్వతి నమః అని జరుగుతూ ఉంటుంది. కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. కాశీ, గయా, ప్రయాగ పెద్దలకు తర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. అక్కడ చేసినా ఒకటే, ఇక్కడ చేసినా ఒకటే. ఎందుకంటే సప్తనది సంగమం ఉంది. 7 నదుల కలయికనే సప్తనది సంగమేశ్వరం అని అంటారు. నాగేంద్ర జ్యోతిర్లింగం. కొందరికి కుజదోషం, నాగదోషం అని ఉంటుంది. వాళ్ళు 11 ప్రదర్శనలు చేసి అభిషేకం చేయించుకుంటే మంచిది. శ్రీరామ జ్యోతిర్లింగం భద్రాచలం. భీమేశ్వర జ్యోతిర్లింగం. ధర్మరాజ పరిపాలన విధానంలో భీముడు బలిశాలి కాబట్టి భీమేశ్వర జ్యోతిర్లింగం స్థాపించడం జరిగింది. విఘ్నేశ్వర జ్యోతిర్లింగం. మనం మొట్టమొదలుగా వినాయకుని పూజ చేసిన తర్వాతనే మిగిలిన పూజ స్టార్ట్ చేస్తాం. ఆటంకాలు తొలగడానికి ఎక్కువగా వినాయకుని పూజ చేస్తూ ఉంటాం. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని పుష్కరాలు అంటారు. ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి. లాస్ట్ ఇయర్ మన గంగా పుష్కరాలు వచ్చినాయి. కేదార్నాథ్, బద్రీనాథ్ ఆ ఏరియానే వైద్యనాథుడు ఒకటి అమ్మవారు. అమ్మవారు మనకు దసరా నవరాత్రులప్పుడు విధాకారాల్లో దర్శనం ఇచ్చి చివరికి లలిత అమ్మవారిగా మారిపోతుంది. కొల్హాపూర్, మహారాష్ట్ర. విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, గజలక్ష్మి, మోక్షలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి వీళ్ళు అష్టలక్ష్ములు. మనం వచ్చేసి వైభవలక్ష్మి పూజా విధానం తెలుసుకొని అమ్మవారి పాత్రం కావాలి. జయ నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. సాంబ జయ నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. హర 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 హర. ఓం 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 ఓం. ఇక్కడ ఈ సోమశిల ప్రత్యేకత ఏంటిదంటే ఇక్కడ సప్తనదులు సోమశిలలో అనేది 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు అమ్మవారు ఉన్నారు. 7 నదులు అంటే కృష్ణ, తుంగ, భద్ర, వేణి, మల్పహారిణి, భీమరతి, భువనేశ్వర నదులు కలిసాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఆల్మట్టి, సుంకేశ్వర, జూరాల నుంచి వస్తాయి. ఇక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్. శ్రీశైలం నుంచి శ్రీరామ్ నగర్, పులిచింతల, నాగర్చాల్, నాన్స్, విజయవాడ నుంచి బంగాళాఖాతానికి పోతాయి. ఈ సప్తనదులు ప్రత్యేకత ఏంటిదంటే ఈ సోమశిలలో ధర్మరాజు అనేది కాశీకి పంపిస్తే 12 లింగాలు అంటే తేలేకుంటే వేప చెట్టు నరికేస్తే లింగం అయింది. అది 4 నెలలు మాత్రమే పూజలు, 8 నెలలు నీళ్ళలో ఉంటాడు. అదొక విషయం మెయిన్. అది క్రీశకం 7వ శతాబ్దము. ఈ జ్యోతిర్లింగాలు అనేది 500 సంవత్సరాలు ఈ సోమశిలలో. ఈ సోమశిలలో ఎందుకు వస్తారు ఈ జనాలంటే ఈ పర్యాటక కేంద్రం అయింది కాబట్టి తెలంగాణ టూరిజం బోటు ఇక్కడ వాతావరణాన్ని బట్టి అదే బోటింగ్ ద్వారా వెళ్ళి చూడడం లొకేషన్ కోసం. ఎట్లా ఉంది లాంచ్ ప్రయాణము? సో ఇది ఎన్నోసారి రావడం? ఆనందదాయకమైనటువంటి వాతావరణం. చెప్పు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. రెండు లైన్ లేదు. స్నేహమేరా ముందుకు నాకు అక్కడ రాకపోతే
ఇంకొకటి నాకు అక్కడ రావట్లేదు బాబాయ్. వచ్చామంటే జూమ్ చేస్తా ఇది మనం స్టార్ట్ అయింది. బ్యాక్ వాటర్ని షూట్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఆ సందర్భంగా ఈరోజు నాకు అవకాశం వచ్చింది. నేను మా ఊరినగర్ నుంచి కొంతమంది ఇంప్రూవ్మెంట్ తీసుకొని ఇంతవరకు అయితే దగ్గర 200 నుంచి 500 మధ్యలో ఇట్ల మధ్యలో చెప్తుంది అంటుంది. మా నాటపడవల బోట్లో 25 మంది దాకా వచ్చాము మనం బోట్లో. ఇప్పుడు మేము బోట్లో ఉన్నాం. ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ టైం అసలు ఈ లొకేషన్కి రావడం, వీడికి వస్తా అని చెప్పేసి కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్గా అదృష్టం కొద్దీ ఈరోజు ఫ్రెండ్స్ అందరితో పాటు కలిసి రావడం వచ్చింది. మా ఫ్రెండ్స్ కూడా లాంచ్లో ఉన్నారు. మా వాళ్ళు ఎంతమంది వస్తారు ఏంటని కూడా వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఇస్తారు.
సోమశిల బ్యాక్ వాటర్లో ఉన్నాము మనం ఇప్పుడు. సెంటర్లో ఉన్నాము. శ్రీశైలం వెళ్ళే వే అది. సెంటర్లో ఉన్నాము. ఇక్కడ కొద్దిలో వచ్చేసి ఇప్పుడు తెలంగాణ చేసుకొని మా ఆంధ్ర బార్డర్ దగ్గర నుంచి టచ్ చేసుకొని తెలంగాణ బార్డర్కి వెళ్ళాము. వెనుక మా టీం అంతా నాతో పాటు వచ్చిన మా టీం ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ డ్యూయల్ ఫ్రేమ్ ఓపెన్ చేస్తున్నాం కదా, సింగిల్ ఫ్రేమ్లో కాకుండా డ్యూయల్ ఫ్రేమ్లో ఓపెన్ చేసేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఇప్పటిదాకా మనం ఎక్కడెక్కడ తిరిగిందనేది ఒకసారి 360 డిగ్రీస్ వ్యూ కూడా తీసుకుందాము. మనం వచ్చేసింది అక్కడ లాస్ట్లో వచ్చేసి ఒక 4-5 కిలోమీటర్ల దగ్గరికి వచ్చేసి మనం అంతా తీసుకున్నాం. ఇప్పుడు వీడియో మేము కాకుండా ఇంకో రైట్ సైడ్ ఉన్న వీడియోలో ఏ లొకేషన్ ఉందో ఆ గుట్టలన్నీ తిరుగుతూ వచ్చేసినాము. సుమారు గంటన్నర జర్నీ. ఒక 8,000 నుంచి 10,000కి మేము రేట్ మాట్లాడుతున్నాము. రేట్ మాట్లాడుకుని వచ్చేసేస్తున్నాము. ఇప్పుడు మేము లంచ్ చేయలేదు. యాక్చువల్గా సాయంకాలం 4 ఇంకా లంచ్ చేయలేదు. సో మేము వంటలు కూడా వండుకొని వచ్చేస్తున్నాము. వంటలు, వాటరు అన్నీ తీసుకొని వచ్చేస్తున్నాము. గ్లాసులు అన్నీ తీసుకొని వచ్చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మా టీమ్ కోఆర్డినేటర్ అండ్ టీమ్ అడ్మిన్ వచ్చేసి అశోక్ గౌడ్ ఉన్నాడు. తర్వాత వాళ్ళ పరివారం, ఇదంతా వాళ్ళ పరివారము. అంతా రిటైర్డ్ ఎంప్లాయీస్, కరెంట్ ఎంప్లాయీస్, అంతా ఆల్మోస్ట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ టీము. వాళ్ళు పొగొస్తలేదు. ఏం అదృష్టవంతుడు కదా, జీవితం ధన్యం. స్నానం చేయాలంటే స్పెషల్ చక్కగా వాళ్ళ గీత పర్ఫెక్ట్గా వస్తుందే. మీరు పుట్టి పెరిగిన పిల్లలకు గీతలకి అసలు గీదుతారేమో. ఇలా ట్యాంకు, ఇలా సోలారు, అక్కడ నుంచి వాళ్ళు అక్కడ బైకులు తీసుకుని వెళ్ళిపోతారు. బిజినెస్ అది అవతలకి వెళ్ళిపోవడానికి కదా. ఆత్మకూరు 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటుంది. దగ్గర ఉంటుంది. అన్ని కొడుకులు కూడా దగ్గర ఉంటుంది. సోమశిల రివర్లో